భద్రాచలం కరకట్ట నిర్మాణాన్ని అధికారులు పట్టించుకోవట్లేదని ఆరోపణలు వస్తున్నాయి. వరదలు వచ్చినప్పుడు హడావిడి చేయటం తప్ప శాశ్వత పరిష్కారం చూపడంతో అధికారులు విఫలమయ్యారని విమర్శిస్తున్నారు లోకల్స్. కోనవరం రోడ్డులో నిర్మిస్తున్న కరకట్ట పొడిగింపు పనులు చాలా ఆలస్యమవుతున్నాయి. ఇరిగేషన్, నేషనల్ హైవే డిపార్ట్మెంట్స్ మధ్య సమన్వయ లోపం, డిజైన్ల మార్పుతో పనులు ఆలస్యమవుతున్నాయి. ఇలాగే ఉంటే భద్రాద్రికి మళ్లీ వరద ముప్పు తప్పదంటున్నారు స్థానికులు. వరదలు వచ్చిన ప్రతిసారి భద్రాచలం టౌన్లోకి నీళ్లు రావడం, కాలనీలు మునిగిపోవడం సర్వసాధారణమైపోయింది. 3 ఏళ్లుగా గోదావరికి భారీగా వరదలు వస్తున్నాయి. ప్రతి ఏడాది కూనవరం వైపున్న కాలనీలు పూర్తిగా మునిగిపోతున్నాయి. ముంపు కాలనీలను కాపాడేందుకు 2000 సంవత్సరంలో దాదాపు 15 మీటర్ల ఎత్తులో కరకట్టను నిర్మాణం చేశారు. 25 ఏళ్లు దాటినా కరకట్ట నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదు. కూనవరం రోడ్డులో విజయవాడ జగదల్పూర్ జాతీయ రహదారిపై సరస్వతి శిశు మందిర్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాల్సి ఉండడంతో అక్కడ రోడ్డుకి ఇరువైపులా 700 మీటర్ల దూరంలో కరకట్ట పనులు ఆగిపోయాయి. ఆ తర్వాత అడుగు కూడా ముందుకు పడలేదు. బీఆర్ఎస్ సర్కార్ ఎన్నికలకు ముందు కరకట్ట నిర్మాణానికి 38 కోట్లు విడుదల చేసింది. కానీ అధికారుల మధ్య సమన్వయ లోపంతో పనులు ముందుకు సాగడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఆ హైవేస్ పర్మిషన్ తీసుకునే బ్యాలెన్స్ వర్క్ చేస్తే ఆ కట్ట నిలబడచ్చు. లేకపోతే ఈసారి చాలా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. గోదావరి ఈ సంవత్సరం పెరిగితే మాత్రం ఊళ్ళోకి వచ్చే అవకాశం ఉంది. ఈ సుభాష్ నగరే కాదు, ఊళ్ళోకి కూడా వచ్చి ఊరు కూడా మునిగిపోయే అవకాశం ఉంది. కనుక వెంటనే ప్రభుత్వం మేలుకొని ఉన్న బ్యాలెన్స్ హైవే పర్మిషన్ తీసుకుని ఆ కరకట్ట పూర్తి చేస్తే బాగుంటుందని మేము సుభాష్ నగర్ నుంచి మేము అభిప్రాయపడుతున్నాం. 11 మీటర్ల ఎత్తుతో కరకట్ట నిర్మాణాన్ని చేపట్టారు అధికారులు. ఈ పనులను ఇరిగేషన్ శాఖ పర్యవేక్షిస్తోంది. ఓవర్ బ్రిడ్జికి ఇరువైపులా అప్రోచ్ రోడ్, రిటైనింగ్ వాల్ నిర్మాణాలు పటిష్టంగా చేపట్టాలని జాతీయ రహదారుల శాఖ సూచించింది. ఈ క్రమంలో 2 శాఖల మధ్య డిజైన్ల మార్పులపై సంప్రదింపులు, సర్వేలు సాగుతూనే ఉన్నాయి. రీసెంట్గా ఎన్హెచ్ అధికారులు పనులు చేపట్టేందుకు ప్రాథమికంగా అనుమతి ఇవ్వడంతో బ్రిడ్జి నిర్మాణ ప్రాంతంలో మట్టి శాంపుల్ను సేకరించి ల్యాబ్కి పంపారు. ఆ రిపోర్టు వచ్చాకే బేస్మెంట్, కరకట్ట ఎత్తు నిర్ధారించాల్సి ఉంటుందని చెబుతున్నారు అధికారులు. మళ్ళీ ఈ వేసవిలో కనుక ఈ కరకట్ట కనుక పూర్తి కాకపోతే వచ్చేటువంటి సీజన్లో, రెయిన్ సీజన్లో ఖచ్చితంగా ఈసారి గోదావరి వరద కనుక పెరిగితే ఆ కరకట్ట ఏదైతే ఇప్పుడు నిర్మాణం జరుగుతుందో ఆ కట్ట కోతకు గురవుద్ది, అది కుంగిపోయే ప్రమాదం ఉంది. రెండోది, భద్రాచలం ముంపుకి కోసం ఏదైతే నిధులు కేటాయించారో వృధాగా పోయేటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది.